शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते। श्रीगुरुभ्यो नमः। श्रीकामाक्षी परदेवतायै नमः। हरि ओं। 27 నక్షత్రాల్లో భాగంగా 11వ నక్షత్రమైన పుబ్బ నక్షత్రం గురించి వాటి యొక్క గుణగణాలు లక్షణాల గురించి తెలుసుకుందాం. పుబ్బ నక్షత్రానికి మరో పేరే పూర్వ ఫల్గుని. ఈ పూర్వ ఫల్గుని నక్షత్రము సింహరాశిలో 4 పాదములు 13 డిగ్రీల నుండి 26 డిగ్రీల వరకు ఉంటుంది. పుబ్బ నక్షత్రానికి అధిపతి శుక్రుడు, అధిదేవత భర్గుడు అనే సూర్యుడు. నక్షత్ర రాశ్యాధిపతి రవి. గణము మనుష్య గణము, నాడి మధ్యనాడి. ఇది అపసవ్య నక్షత్రం, స్త్రీజాతి నక్షత్రం. ఈ పుబ్బ నక్షత్రమందు జన్మించిన వారికి సామాన్య దోషం. పుబ్బ నక్షత్రం వారు నాటవలసిన చెట్టు మోదుగ చెట్టు. పుబ్బ నక్షత్రమందు జన్మించిన వారు అందంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు, నైపుణ్యము, మధురమైన మాట తీరును కలిగి ఉంటారు. నీతిపరులు, గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. ఇతరులను ఆకర్షించే శక్తి కలిగి ఉంటారు. ఈ నక్షత్రమందు జన్మించిన స్త్రీలు సౌందర్యవంతులు, మంచి వ్యక్తిత్వము, నిజాయితీపరులు, ఆడంబరమును ఇష్టపడతారు. సమయమునకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. లౌక్యము ఎక్కువ. పుబ్బ నక్షత్రమందు జన్మించిన వారికి ఆర్థిక పురోగతి బాగుంటుంది. దాన ధర్మాలు చేస్తారు. స్నేహితులు మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరు మంచి ఉద్యోగులుగా రాణిస్తారు. విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులను కలిగి ఉంటారు. వీరు బహుభాషా కోవిదులు. దేశ విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులను కలగలవారు. ఇతరులకు తలవంచరు. సౌమ్యములే అయినా గాంభీర్యము కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయములను లక్ష్య పెట్టరు. స్వయంకృతాపరాధాల వల్ల తాను శ్రమించి సంపాదించిన దానిని నష్టపోయే అవకాశం ఉంది. తమ జీవన శైలికి భిన్నంగా సంతానాన్ని వేరువేరు రంగాలలో ప్రోత్సహిస్తారు. మంచి సంతానం మూలకంగా ఆనందం, అదృష్టం కలిగి ఉంటారు. తల్లిదండ్రులపై ప్రేమ, గౌరవాలు ఉంటాయి. తోబుట్టువులతో స్నేహపూర్వకంగా మెరుగుతారు. అదృష్టానికి దగ్గరగా వీరి జాతకం ఉంటుంది. పుబ్బ నక్షత్రానికి అదృష్ట వారము మంగళవారం. అదృష్ట దిశ తూర్పు దిశ. అదృష్టపు రంగు ఎరుపు. పుబ్బ నక్షత్రానికి శుభ నక్షత్రాలు కృత్తిక, మృగశిర, పునర్వసు, మఖ, విశాఖ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర. పుబ్బ నక్షత్రానికి సరిపడని నక్షత్రములు పుష్యమి, హస్త, అనురాధ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాభాద్ర, రేవతి. వీరు ఆరాధించవలసినటువంటి దైవము మహాలక్ష్మి. లక్ష్మీదేవిని ఎంతగా వీరు ఆరాధించినా అంతగా వీరికి అదృష్టము కలుగును. జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. శుభం.